నా డే అయితే చాలా నార్మల్ గా స్టార్ట్ అయింది. బట్ తర్వాత ఇలా జరుగుతుందని నేనైతే అస్సలైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏం జరిగిందంటే నా కజిన్ నుండి అయితే నాకైతే కాల్ వచ్చింది. అక్క వేరే వాళ్ళు మేకప్ అడిగారు, ఇంటికి రా ఒకసారి నీతో మాట్లాడాలంట అనేసి. నేనైతే ఇంటికి వెళ్ళాను. బట్ కట్ చేస్తే కెనడాకి వెళ్ళిన నా కజిన్ బ్రదర్ ఇంటికి అయితే వచ్చాడు. నేనైతే తను చూసి అయితే షాక్ అయిపోయాను. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను నా బ్రదర్ కలిసి ఒకే కాలేజ్ లో చదువుకున్నాము. బట్ 3 years తర్వాత సడన్ గా తనైతే కెనడాకి వెళ్ళిపోయాడు. నేనైతే చాలా మిస్ అయ్యాను. బట్ ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. ఇంకా అలా మా హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటూ ఈవినింగ్ డిన్నర్ కి అయితే వెళ్ళిపోయాము. దగ్గరలో ఉన్న మన జిఆర్ కి అయితే వెళ్ళాము. ఇంకా మండే అవడంతో నేనైతే మష్రూమ్ పేపర్ ఫ్రై ఆర్డర్ చేశాను. వాళ్ళైతే చికెన్ మెజెస్టిక్ ఆర్డర్ చేశారు. ఇంకా తర్వాత పనీర్ బటర్ మసాలా బటర్ నాన్ తో అయితే ఇలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజింగ్ మూమెంట్స్ అనేవి చాలా స్పెషల్. నాకు కూడా చాలా స్పెషల్ అనిపించింది అండ్ నేను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. నా బ్రదర్ వచ్చింది ఒక రోజైనా సరే మేమైతే అప్పుడే కోట్లాడుకోవడం స్టార్ట్ చేసాము. నాకైతే ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు, తినే వరకు కదిలేదు లేదని. చూసారా సార్ డబల్ యాక్షన్. లోకి తిరిగి కెనడా వెళ్లే వరకు మా గొడవలు అయితే పిచ్చ కామన్. ఇలా రోజు జరుగుతూనే ఉంటాయి, అది వేరే విషయం. ఇద్దరికి బయటకు వెళ్లే ముందే నన్ను అయితే అడిగాడు, లోకి నీకేం కావాలని. నేనైతే ఐస్ క్రీమ్ కావాలని చెప్పి అడిగాను. నాకైతే ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చాడు. ఇంకా అలా ఐస్ క్రీమ్ తిని మా డే అయితే ఎంజాయ్ చేసాము.